ఢిల్లీ లిక్కర్ కేసు విచారణలో ఈడీ కేసీఆర్ పేరును ప్రస్తావించలేదు. కవిత లాయర్ మోహిత్ రావు ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై ఈడీ అధికారులు చేసిన వాదనలపై వస్తున్న అవాస్తవాలను కవిత తరపు న్యాయవాది మోహిత్ రావు తీవ్రంగా ఖండించారు. ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్పై ఈడీ వాదనలు చేసిందని, అయితే అందులో ఎక్కడ కేసీఆర్ పేరు ప్రస్తావించలేదని స్పష్టం చేశారు. ఢిల్లీ లిక్కర్ కేసు గురించి మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు కల్వకుంట్ల కవిత ముందే చెప్పారని, తన టీం సభ్యులను ఢిల్లీలోని ఆమె నివాసంలో కేసీఆర్కు పరిచయం చేశారని వస్తున్న వార్తలని అవాస్తవాలని మోహిత్ రావు తేల్చి చెప్పారు. అసలు కవిత బెయిల్ పిటిషన్ సందర్భంగా ఈడీ చేసిన వాదనలో కేసీఆర్ ప్రస్తావన జరగలేదని తేల్చి చెప్పారు. ఈ కేసులో అప్రూవల్గా మారిన మాగుంట రాఘవరెడ్డి గురించి, ఆయన తండ్రి మాగుంట శ్రీనివాసులు రెడ్డి గురించి ఢిల్లీ హైకోర్టులో ఈడీ న్యాయవాదులు ప్రస్తావించారని వెల్లడించారు. అయితే ఈడీ అధికారులు వాదనలో మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరును ప్రస్తావించగా అది కేసీఆర్కు అన్వయించి వార్తలు ప్రసారం చేయడం సరికాదని తెలిపారు. మాగుంట రాఘవరెడ్డి తండ్రి మాగుంట శ్రీనివాసులు రెడ్డి అంటూ ఈడీ చేసిన వాదనలను కల్వకుంట్ల కవిత తండ్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని మీడియా తప్పుగా ప్రచారం చేస్తుందని మోహిత్ రావు పేర్కొన్నారు. ఇక ఎక్కడ కూడా కేసీఆర్ పేరును రాయలేదని స్పష్టం చేశారు. కవిత బెయిల్ పిటిషన్పై వాదనల సందర్భంగా ఈడీ అధికారులు మాగుంట రాఘవరెడ్డి వాంగ్మూలాన్ని ప్రస్తావించారని తెలిపారు. ఈ సందర్భంగానే సంబంధిత వాంగ్మూల పత్రాన్ని కవిత తరపు వాదనలు వినిపిస్తున్న లాయర్ మోహిత్ రావు బహిర్గతం చేశారు. మాగుంట రాఘవరెడ్డి తన వాంగ్మూలంలో తన తండ్రి శ్రీనివాసులు రెడ్డికి లిక్కర్ కేసులో ఉన్న మిగిలిన సభ్యులను పరిచయం చేశారని చెప్పినట్లు ఉందని ఈడీ తెలిపారు. కానీ కొందరు కావాలని కవితపై కేసీఆర్పై బురద జల్లే ప్రయత్నం చేశారని, అందులో భాగంగానే ఈ వార్తలు వస్తున్నాయని చెప్పారు. ఇక ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టులో ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. దీంతో హైకోర్టు జడ్జి స్వర్ణకాంత శర్మ తీర్పును రిజర్వ్ చేశారు. అయితే ఢిల్లీ మద్యం విధానం గురించి ముందే కేసీఆర్కు కవిత చెప్పారనే వార్తలు ఇవాళ గుప్పుమన్నాయి. హాయ్, దిస్ ఈజ్ మౌనిక. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జేఎస్ఆర్ మీడియా. హలో, నేను స్వాతి. జేఎస్ఆర్ మీడియాకి వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.